ఇక వివరాలకు వెళ్తే గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో వరుసగా రెండో రోజు కూడా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బేగంపేట నుంచి ప్రచారం ప్రారంభించిన ఆయన 5 డివిజన్లలో పర్యటించనున్నారు. ప్రస్తుతం బాబు మాట్లాడుతున్నారు, చూద్దాం. వార్తంతో కొంతమంది నాయకులు పోయారు. ఇక్కడుండే కార్యకర్తలను చూస్తున్నా, ఒక్క కార్యకర్త చెక్కు చెదరలేదు. అదే తెలుగుదేశం పార్టీ బలం. ఒకటే హెచ్చరిస్తున్నా, ఒక నాయకుడు పోతే ఏమీ కాదు, 100 మంది నాయకుల్ని తయారు చేసే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. అది నిరూపిస్తామని చెప్పి కూడా కోరుతున్నా. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే, తెలుగుదేశం రాకమునుపు హైదరాబాద్ ఎట్లుంది, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత హైదరాబాద్ ఎట్లుంది, ఇటీవల హైదరాబాద్ ఏ విధంగా మారిపోయిందో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఇక్కడనే బేగంపేట ఒకప్పుడు గేట్ వేస్తే ఆ పక్క ఈ పక్క పోయే పరిస్థితి కూడా ఉండేది కాదు. ఈ ఫ్లైఓవర్స్ అన్ని కట్టించింది ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచించండి, హైదరాబాద్ అంటే మొత్తం అబిడ్సే, హోటల్స్ ఒక 5-6, ద్వారక లేకపోతే అన్నపూర్ణ, ఇలాంటి 4-5 హోటల్లే. అసలు హాస్పిటల్స్ ఉండేటి కాదు, కాలేజీలు కూడా తక్కువ ఉండేటివి. అలాంటిది నేను ఆలోచించాను, తెలుగు వారి యొక్క ఆర్థిక వ్యవస్థ మారాలి, మన పిల్లలు వేరే ప్రాంతాలకు ఉద్యోగాలకు పోవాల్సిన అవసరం లేదు, చదువుకోవాలంటే వేరే ప్రాంతానికి అవసరం లేదు, దేశ విదేశాల నుంచి మన హైదరాబాద్కు మనుషులు రావాలని నేను ఆలోచించాను. ఇక్కడే బేగంపేట ఉంది, విమానాశ్రయం ఉండేది, కొద్ది విమానాలు తప్ప అసలు వేరే దేశాల నుంచి మన రాష్ట్రానికి విమానాలు వచ్చేటివి కాదు. నేను ప్రపంచమంతా తిరిగి మార్కెటింగ్ చేయడమే కాకుండా ఒక బ్రహ్మాండమైన విమానాశ్రయం శంషాబాద్ లో ఈ రోజు ప్రపంచంలోనే ఒక ఆధునీకరణ విమానాశ్రయం వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. అంత మునుపు ఐటీ ఉండేది కాదు. నేను ఆలోచించాను, నాలెడ్జ్ ఎకానమీ రావాలి, చదువుకున్న పిల్లలు బాగా పనిచేయాలి, ఆదాయం పెరగాలి. అందుకే హైటెక్ సిటీ కట్టాం. ఆ రోజు క్లింటన్ పిలిపించి హైదరాబాద్ లో హైటెక్ సిటీ ఇనాగరేట్ చేస్తూ, ఆ రోజు మీరు ఆలోచిస్తే సైబరాబాద్ అని నామకరణం చేసి హైటెక్ కంపెనీస్ అన్ని తీసుకొచ్చి పెట్టాం. 3 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఒక్క మైండ్ స్పేస్ లోనే 1 లక్ష మందికి ఉద్యోగాలు తెప్పించామంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. దానివల్ల 15-20 లక్షల మందికి డ్రైవర్ల దగ్గర నుంచి డాక్టర్ల వరకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ అభివృద్ధి అయింది. హైదరాబాద్ అభివృద్ధి అయిందంటే తెలుగుదేశం పార్టీ అమలైంది. ఆనాడు కేంద్రంలో వాజ్పేయి గారుండి మనకు అన్ని విధాల ఎన్డీఏ గవర్నమెంట్ సహకరించారు కాబట్టి మనం అభివృద్ధి సాధించగలిగాం. నేను అడుగుతున్న తమ్ముళ్ళు, ఈరోజు ఒక పని కాదు, 2 పనులు కాదు, ఏ పనులైనా సరే నేను ఒక లిస్టు చెప్తే మనం చేసిన పనులు తప్ప ఇటీవల కాలంలో ఈ కాంగ్రెస్ నాయకులు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ ఏమన్నా పనిచేశారని అడుగుతున్నా. హైదరాబాద్ కృష్ణానది జలాలు కానీ, అదే మాదిరిగా ఒకప్పుడు మత విద్వేషాలతో 6 నెలలు కర్ఫ్యూ ఉండేది. మత సామరస్యాన్ని కాపాడింది తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకోటి కాదు. రోడ్లు విస్తరణ చేశాం, సైబరాబాద్ నిర్మాణం చేశాం, ఆజ్ హౌస్ నిర్మాణం చేశాం, ట్యాంక్ బండ్ సుందరీకరణ చేశాం. ఈ రోజు మీరు చూస్తే హైదరాబాద్ అంటే 3 ఫోటోలు చూపిస్తారు. ఒకటి చార్మినార్, నిజాం కట్టాడు. 2 బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు, బుద్ధ విగ్రహం ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. 3వది హైటెక్ సిటీ, నేను ముఖ్యమంత్రిగా ఉండి నిర్మాణం చేశాం. అంటే హైదరాబాద్ లో ఉండి ఒక మాన్యుమెంట్స్ ని క్రియేట్ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని, ఎన్టీఆర్ది. ఆ తర్వాత నేను ముఖ్యమంత్రిగా ఉండి చేశాం తప్ప ఇంకోటి కాదు. ఉర్దూ యూనివర్సిటీ, ఐఎస్బి, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ, నల్సార్, ట్రిపుల్ ఐటీ, ఒకటి కాదు ఏది తీసుకున్నా మనమే చేశాం. ఇంకో పక్క ఎంఎంటీఎస్ తీసుకొచ్చాం. ఈరోజు ట్రాఫిక్ జామ్ అవుతుందని, మీరంతా కూడా సులభంగా ప్రయాణం చేయాలని
ఆ రోజు ఎంఎంటీఎస్ తీసుకొచ్చాం. ఆ రోజు వాజ్పేయి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున మీరు చూస్తే మెట్రో కూడా తీసుకొచ్చాం. నేను మెట్రో ప్రారంభించి 12 ఏళ్ళు అయింది తమ్ముళ్ళు. ఇప్పటికి కూడా అతి లేదు, గతి లేదు. 13 సంవత్సరాలుగా మెట్రో పూర్తి చేయలేకపోతే ఎవరు బాధ్యులో మిమ్మల్ని అడుగుతారు.